చల్లగా. మన శివ కార్తీక్ సమ్మర్లో ఏమైనా మంచి యాక్టివిటీ నువ్వు చేసేది నీకు ఇష్టమైంది ఏంటో చెప్పరా ప్లీజ్. సార్ నేను బ్యాడ్మింటన్ ఆడతాను సార్. పొద్దున్న ఒక్కొక్కసారి 6కి లేచి ఆడతాను సార్. 6కి లేచి నువ్వే ఒక్కడివే ఆడుకుంటారా లేకపోతే మా ఇంకేమన్నా? అన్నయ్య ఆడతాడు సార్. నువ్వు మీ అన్నయ్య ఇద్దరే ఆడుకుంటారు. ఒక్కొక్కసారి మా అన్నయ్యకి సెలవు అయితే క్రికెట్ ఆడతాం సార్. ఇద్దరే ఆడతారా మళ్ళీ క్రికెట్? మా అన్నయ్య ఫ్రెండ్స్ వస్తారో వాళ్ళతో ఆడతాం. వాళ్ళతో ఆడతారు. వాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళరా? ఎస్ సార్. నిన్ను ఆడనిస్తారా? ఆడతారు. ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారా? అలాగనే అలాగేం లేదు. అంటే ఐ నో బ్రో, ఐ నో ఆల్ వేరియేషన్స్ ఆఫ్ క్రికెట్. స్ట్రీట్ క్రికెట్ గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. 1 టచ్ క్యాచ్ అవుట్ అంతేనా? మేము అలాగ ఆడాం సార్. మీరు ఎలాగ ఆడతారు? అంటే బాల్ బంప్ అవ్వకుండా స్ట్రైట్గా క్యాచ్ పడితేనే అవుట్. ఎస్ సార్. మేము ఇక్కడ ఏ సందు దొరికితే ఆ సందులో క్రికెట్ ఆడేవాళ్ళం అనమాట. ఇలా క్రాస్గా ఇటు ఇటు గోడ ఉంటుంది కదా, ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఒక గోడ నేను ఒక గోడ, ఇలా ఆడాలన్నమాట. క్రాస్గా ఈ గోడకి ఆ గోడకి అలా క్రాస్గా. దాంట్లో ఈ ఎగ్జామ్ అప్పుడు ప్యాడ్లు ఉంటాయి కదా రాయడానికి, ఆ ప్యాడ్లు పెట్టుకొని దీంట్లో ఆ బాల్ వచ్చి మోకాళ్ళ కింద తగిలితే అవుట్. ఇన్ని కష్టమైన సిచ్యువేషన్స్లో క్రికెట్ అంతా ఆడాం మేము. మనం ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నువ్వు నేను క్రికెట్ ఆడుతున్నాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. పాట నేను పాడబోయే పాట హింసిమల్లో హల్లో, చిత్రం అన్నయ్య, పాడిన వారు ఉండి నేను చెప్తా. చెప్పు. హరిహరన్ గారు, హరిహరన్ గారు, హరిణి గారు, హరిణి గారు. మ్యూజిక్ మణి శర్మ గారు. లిరికిస్ట్ లిరికిస్ట్ వేటూరి గారు. ఫెంటాస్టిక్. జాజ్ బ్రో బ్రో ఒక్కసారైనా సరిగ్గా అది పలకితే లేదంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం. అందరూ లిరికిస్టే అనుకుంటారు. సార్ చాలా మంది చాలా సార్లు లేదు, లేదు. నేనే విన్నాను సార్. ఒక్కసారి మీ నోట్ నుంచి చెప్పండి. ఇరికిస్ట్ కాదు కదా, అంటే మాటలను ఇరికిస్తారు కదా సార్ ఆ మీటర్లో. అయ్యుండొచ్చు కానీ చెప్పండి మీరు. లిరిసిస్ట్. ఆ మాట మరి ఇంకొకసారి అనండి. లిరిసిస్ట్ చెప్పరా నువ్వు కూడా? లిరిసిస్ట్. సిస్ట్, లిరిసిస్ట్. ఇప్పుడు నా ఆత్మశాంతి చెందింది. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. హిమసీమల్లో హల్లో ఎమగా ఉంది ఒళ్ళో, ముని మాపుల్లో ఎల్లో మురి పాలాలో ఎల్లో, చలి చలిగా తొలి బలిగా ఈడేదార గోసా, చలివిడిగా కలివిడిగా అందాలార గోసా, అలకలూరి రామ చిలక పలుకగనే, హిమసీమల్లో హల్లో ఎమగా ఉంది ఒళ్ళో, ముని మాపుల్లో ఎల్లో మురి పాలాలో ఎల్లో, చలి చలిగా తొలి బలిగా ఈడేదార గోసా, చలివిడిగా కలివిడిగా అందాలార గోసా, అలకలూరి రామ చిలక పలుకగనే.
అది రగిలే హిమ మహిమ ఓ అది అడిగే మగతనమ్మ నీదే బామా పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో వాటేసుకుంటే వాచాయనం పరువాల గుళ్ళో పారాయణం రవికలనే రచన సుమా ఓ సుమతులకే సుమసతమా నీవే ప్రేమ పెదవి ప్రేమలే కలిపిని చదవగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడేదారు బోసా చలివిడిగా కలివిడిగా అందాలార బోసా అలకలూరి రామ చిలక పలుకగనే సునీత గారు ఎంత అద్భుతంగా రాశారు వేటూరి గారు. అదే చూస్తున్నాను నేను దాని నుంచి. అలకలూరి రామచిలుక పలుకగని అట. బా, ఎంత ఎంత మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు నాన్న నువ్వు. కార్తికేయ? థ్యాంక్ యూ మ్యామ్. కార్తికేయవేనా? కార్తిక్ సారీ, కార్తిక్. నీ ముద్దు పేరేంటి నాన్న? మ్యామ్ కార్తిక్ అని పిలుస్తారు. ఏయ్ నో, ఏదో ఉంటుంది గ్యారంటీ. మా డాడీ అయితే జుంబా అని పిలుస్తారు. ఏంటిది? ఏంటి? మా డాడీ అయితే జుంబా అని పిలుస్తారు. జుంబా? జుంబా ఎందుకో ఏమో తెలీదు. ఆయన్ని అడగాలి. ఓకే, ఇంకా అమ్మ అయితే ఏమని పిలుస్తుంది? మా మదర్ కార్తిక్ అని పిలుస్తుంది. అంతేనా? ఓకే. కార్తీక్, నువ్వు నువ్వు కూడా కొంచెం బలం తెచ్చుకోవాలి. ఓకే మ్యామ్. ఇంకొంచెం బలం ఎక్కువ తెచ్చుకోవాలి నాన్న. ఓకే మ్యామ్. సరేనా? ఓకే మ్యామ్. అంతే, ప్రాక్టీస్ చెయ్యి. అలకలూరి రామ చిలక పలుకగనే. ఎప్పుడు పాడినా కూడా అత్యద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. బంగారు తండ్రిలా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి, బాగా నేర్చుకో, ఓకే మ్యామ్. బాగా దమ్ము సాధించు. ఓకే, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అన్నయ్య గారు, ఆ బీట్ ఇవ్వండి. అబ్బాయి పాడిన పాటకి బీట్ ఇవ్వండి. బీట్ మాత్రం ఇవ్వండి. వెరీ గుడ్. జుంబాయ్ ఆ గుంబాయ్ ఆ జుంబాయ్ ఆ గుంబాయ్ ఆ జుంబాయ్ ఆ గుంబాయ్ ఆ జుంబాయ్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కాకపోతే హిమసీమల్లో నీ ఒళ్ళు యమగా కొంచెం కోల్డ్ పట్టి మునిమాపుల్లో చలిచలిగా తొలి బలిగా నీ గొంతును ధారపోసి చలివిడిగా కలివిడిగా నీ మెలోడీ ఆరబోసావు కష్టపడి. కొంత నీకు ఆ దమ్ము ప్రాబ్లం వల్ల దీనివల్ల కొంత ఆయాసపడినట్టు అనిపించినా చక్కగా మెయింటైన్ చేస్తావు. నువ్వు ఫ్లూట్ వాయిస్తావు కదమ్మా? ఎస్ సార్. ఫ్లూట్ వాయించేటప్పుడు నీకు స్టామినా ఎక్కువ ఉంటుందా, లేకపోతే పాడేటప్పుడు స్టామినా ఎక్కువ ఉంటుందా? సార్ ఫ్లూట్ వాయించినప్పుడు ఎక్కువ ఉంటుంది సార్.
ఎందువల్ల? దానికి కూడా దమ్ము అవసరం కదా. ఎస్ సార్. మరేంటి అప్పుడు అప్పుడు ఇబ్బంది అనిపించదా? పదాలు లేవు కదా సార్, అది ఒట్టి ఊదడం కాబట్టి అంటే నేను తెలియక అడుగుతున్నాను నేను. అని నేను అనుకుంటున్నాను సార్, నాకు అంతగా టెక్నికల్గా. ఎందుకంటే ఫ్లూటిస్ట్ అయి ఉండి గాయకుడు కూడా అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, నాకు నెపోలియన్ అని ఓ ఫ్లూటిస్ట్ ఉండేవారు ఒక ఆయన. ఉన్నారు సార్ ఇంకా. ఉన్నారు. అది రాజా ఉండేవారంటే గారి- అంటే నా ఇరుకులు అని ఉన్నారు. యంగ్స్టరే. నా ఏజ్ ఉంటుందేమో. అంటే నేను యంగ్ ఏం కాదు, అంటే అప్పుడు యంగ్స్టర్. నాతో పాటు కలిసి పనిచేశాడు ఆయన. ఆ నెపోలియన్ చాలా చక్కటి ఫ్లూటిస్టు. ఆయనకి ఇళయరాజా గారు పాడే అవకాశం ఇచ్చి పేరు కూడా మార్చారు, అరుణ్ మొళి అని చెప్పి, నాగూర్ బాబుని మనో చేసినట్టు. సో తను బాగా పాడతాడు అరుణ్ మొళి, ప్లస్ ఫ్లూట్ కూడా బాగా వాయిస్తాడు. ఇంకా ఎవరెవరు నాకు గుర్తు రావట్లేదు, కానీ నువ్వు రెండింటిలోనూ నువ్వు సాధన చేసి బాగా ఎక్స్పర్టెన్సీ సంపాదించాలి. ఓకే, బట్ ఫ్లూట్ వాయించినప్పుడు ఎలా అయితే నువ్వు ఆ దమ్ము చూపిస్తున్నావు, అది కూడా గాత్రంలో రావాలమ్మా. ఓకే దానికి సార్. యోగా చేస్తావో లేదా స్విమ్మింగ్ చేస్తావో నువ్వు సాధన చేసి స్టామినా పెంచుకోవాలి. ఓకే సార్. బుర్రలో సంగీతం ఉంది, అది ట్రాన్స్లేట్ అయ్యి గొంతులోంచి బయటికి రావాలి అంటే నీకు స్టామినా పెరగాలి. ఓకే ఓకే, సార్. ఆల్ ద ఓకే బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. శివకార్తిక్, నమస్తే సార్. నమస్తే అమ్మా. కొన్నిసార్లు కొత్తగా చెప్పడం, కొత్తవి చెప్పడం కంటే పాతగా చెప్పడం, పాతవి చెప్పడంలోనే మార్పులు సంభవిస్తాయని నా అభిప్రాయం. సునీత గారు ఏం చెప్పారో సరిగ్గా అదే నేను చెప్తున్నాను కూడా. ఎందుకంటే ఆ 3 చోట్ల పల్లవిలో చివర్లో, చరణంలో చివర్లో అలకలూరి రామ చిలుక పలుకగనే, తర్వాత పెదవి ప్రేమ లిపిని చదవగానే, తర్వాత పంచదార చిలక పలకని, ఆ 3 చోట్ల చాలా బాగా పాడావు. చరణాల్లో కిరణ్ గారు అన్నట్టు దమ్ము సరిపోలేదు, కొంచెం ఏదో బెదురు, భయం, వణుకు వస్తుంది. అవన్నీ అధిగమించాలంటే సాధన చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితే ఇవన్నీ అధిగమించవచ్చు. అంతేనా? ఓకే సార్.